క్షేమముగా ఉంటాం అనుకుంటాం. పిచ్చోళ్ళు అండి మనం. ఎక్కువ ధనం ఉంటే నేను బాగుంటాను అనుకుంటాం, కానీ దేవుడు నీతో ఉంటే నువ్వు బాగుంటావు. ధనము నీతో ఉంటే కాదు, దేవుడు నీతో ఉంటే నువ్వు బాగుంటావు. నువ్వు దేవునిలో ఉంటే బాగుంటావు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. దేవుని కొరకు ఆలోచిస్తున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది తప్ప ఇంత డబ్బు ఉన్నంత మాత్రాన నీ జీవితం బాగాదండి. డబ్బున్న వారు రోగాలతో ఏడుస్తున్నారు. పొలం ఉంది, డబ్బు, కంచం నిండా అన్నం తినే యోగ్యత లేదు. 4 ముద్దలు ఎక్కువ తింటే అల్సరు, బీపీ, షుగరు. ఏం ఉపయోగం అండి? ఇన్ని ఉంటే ఏం ఉపయోగం? మనం అనుకుంటాం అన్ని ఉంటే బాగుండని మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు ఏమండి, అన్ని మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నీవు నమ్మిక ఉంచి